వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. 5 రోజుల నుంచి ఈ ఎయిర్ షో జరుగుతోంది. శుక్రవారం చివరి రోజు షోలో జరుగుతున్న విన్యాసాల్లో పాల్గొంటున్న మన యుద్ధ విమానం తేజస్ జెట్ అనూహ్యంగా కుప్పకూలింది. రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. అలాంటిది ఇవాళ తేజస్ జెట్ కుప్పకూలడం చర్చనీయాంశంగా మారుతుంది. అల్ ముక్తుమ్ విమానాశ్రయంలో మధ్యాహ్నం సమయంలో తేజస్ విమానం టేకాఫ్ అయిన కాసేపు గింగిరాలు తిరుగుతూ అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించింది. కొంత దూరం వెళ్ళాక ఫ్లైట్ నుంచి ఎజెక్షన్ ఆగిపోవడంతో వేగం తగ్గిపోయి అమాంతం నేల కొరిగింది. ఫ్లైట్ను అదుపు చేసేందుకు పైలట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తేజస్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయం మీదుగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మహిళలు, పిల్లలు సహా అక్కడికి వచ్చిన వారంతా ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. తేజస్ విమానం నేలను ఢీకొంది. ఈ ఘటనను భారత వైమానిక దళం నిర్ధారించింది. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోయినట్లు తెలిపారు. దుబాయ్లోని 2వ విమానాశ్రయం 2 ఏళ్లకు ఒకసారి జరిగే దుబాయ్ ఎయిర్ షోను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఎమిరేట్స్, దాని తక్కువ ఖర్చుతో కూడిన సోదర విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్ నుండి ప్రధాన విమాన ఆర్డర్లతో గుర్తింపబడిన కార్యక్రమం ఇది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్టు భారత వాయుసేన ప్రకటించింది. ఇది తేజస్ యుద్ధ విమానం కూలిన 2వ ఘటన. ఇంతకుముందు 2024లో రాజస్థాన్లోని పోఖరణ్లో జరిగిన యుద్ధాభ్యాసంలో ఇంజన్ ఫెయిల్ కావడంతో తేజస్ కూలిపోయింది.